బాపట్ల జిల్లా రేపల్లి రూరల్ మండలం పేటేరులో రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సును ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నాం. వివిధ రకాల భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా సదస్సులు జరుగుతున్నాయని మంత్రి అనగాని చెప్పారు. రెవెన్యూ సదస్సులు జరిగే ఈ 33 రోజులు రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తాను. సదస్సుల్లో అధికారులు తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాల కారణంగా భూ సమస్యలు వెంటాడుతున్నాయని మంత్రి అనగాని చెప్పారు. భూ సమస్యలపై ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. అలాగే ఏదైతే గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఉన్నాయో వాటి సమస్య కూడా కనుక్కుని ఎవరైతే దాని మీద నివసించట్లేదో, గత ప్రభుత్వం ఏదైతే స్కాన్ చేశారో, ఎవరైతే కన్వేయన్స్ డీడ్ కూడా తీసుకోలేదో మనకు క్లియర్ కట్ కనపడుతూ ఉన్నాయి. పేరు మాత్రం రాశారు కానీ కన్వేయన్స్ డీడ్ కూడా తీసుకోవాలి. ఇల్లు అంటే గతంలో బినామీల కోసం ఊరికే పేరు రాశారు గత ప్రభుత్వం. కానీ అవి కూడా ఐడెంటిఫై చేసి ఇప్పుడు అర్హత ఉన్నటువంటి పేద వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క సదస్సులు ఉపయోగపడతాయి. సరే, రెవెన్యూ సదస్సే కదా అని ఒకటి రెవెన్యూకి సంబంధించినవి కాదు, మీకు వేరే సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మా అధికారులందరూ కూర్చున్నారు, తప్పకుండా అవి కూడా తీసుకుంటారు. రెవెన్యూకి సంబంధించిన పాటు రేషన్ షాప్కు రేషన్ కార్డు లాంటివి ఉంటే కూడా తప్పకుండా తీసుకుంటారు. అవి సంబంధించిన అధికారులకి ఇచ్చే బాధ్యత ఇక్కడ తహసీల్దార్ తీసుకుంటాం. మీకు ఈ మండలంలో ఇతర సమస్యలు ఏదన్నా కూడా ఇవ్వండి. సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, పక్కకు పెట్టి మీద అన్ని కూడా చేసే విధంగా. అలాగే ఏదైతే గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఉన్నాయో వాటి సమస్య కూడా కనుక్కుని ఎవరైతే దాని మీద నివసించట్లేదో, గత ప్రభుత్వం ఏదైతే స్కాన్ చేశారో, ఎవరైతే కన్వేయన్స్ డీడ్ కూడా తీసుకోలేదో మనకు క్లియర్ కట్